ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 175 శాసనసభ, 25 పార్లమెంటు స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. దేశంలోని ఓటర్లందరూ, ముఖ్యంగా యువ ఓటర్లు ఓటు వేసేందుకు ముందుకు రావాలని భారత ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ పిలుపునిచ్చారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటున్న కారణంగా ఉదయం వేళల్లోనే ఓటర్లు ఓటు వేసేలా చూడాలని ఎన్డీఏ అభ్యర్థులకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్దం బస్సు యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా తేతలి నుంచి ఈ ఉదయం తిరిగి ప్రారంభమైంది. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి పురస్కార గ్రహీత ఆల్బర్ట్ ఐన్స్టీన్ వర్ధంతి ఈరోజు. వార్తల వివరాలు. దేశంలో 4వ విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, బెంగాల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లోని 96 లోక్సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్, బీహార్ శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజు నుంచి ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 26న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 29వ తేదీ ఉపసంహరణకు తుది గడువు. 21వ తేదీ ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని ఎన్నికల సంఘం పేర్కొంది. మే 13వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 175 శాసనసభ, 25 పార్లమెంటు స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాన రాజకీయ పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, కాంగ్రెస్ తదితర పార్టీల అభ్యర్థులతో సహా పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ తమ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేస్తున్నారని మా ఆకాశవాణి విలేకరులు తెలియజేస్తున్నారు. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందడి ప్రారంభమైంది. మరోవైపు నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో, శాసనసభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఒక్క అభ్యర్థి ఏవైనా 2 స్థానాల్లో మాత్రమే పోటీ చేసేందుకు అవకాశం ఉంది. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో 4 మాత్రమే ఆర్ఓ కార్యాలయం వరకు అనుమతిస్తారని, మిగిలిన వారిని 100 మీటర్ల ఆవరణ అవతల నిలిపివేస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమాలను వీడియో రికార్డింగ్ చేస్తామని అధికారులు తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు లోబడి సిబ్బంది విధులకు ఆటంకం కలగకుండా నామినేషన్లు దాఖలు చేయాలని, లేని పక్షంలో ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్లు దాఖలు చేయాలని సూచిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపు జరగనున్న తొలి విడత పోలింగ్లో 8 మంది కేంద్ర మంత్రులు, 2 మాజీ ముఖ్యమంత్రులు, ఓ మాజీ గవర్నర్ పోటీలో ఉన్నారు. నితిన్ గడ్కరీ నాగపూర్ నుండి, సర్బానంద్ సోనోవాల్ దిబ్రూగఢ్ నుంచి, సంజీవ్ బలియాన్ ముజఫర్నగర్ నుండి, అర్జున్ మేఘ్వాల్ బికనీర్ నుండి, జితేంద్ర సింగ్ ఉధంపూర్ నుండి, కిరణ్ రిజిజు అరుణాచల్ పశ్చిమ, బిప్లవ్ కుమార్ త్రిపుర పశ్చిమ, డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ దక్షిణ చెన్నై నుంచి పోటీలో ఉన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకమైన ఘట్టమని భారత ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఆయన దేశంలోని ఓటర్లకు ఒక సందేశమిస్తూ ఓటు ప్రాముఖ్యతను వివరించారు. దేశ ప్రజలు సౌకర్యవంతంగా, శాంతియుతంగా ఓటు వేసేందుకు గత 2 ఏళ్లుగా ఎన్నికల సంఘం సిబ్బంది ఎంతో శ్రమించి ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఎన్నికల సమయంలో వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఎన్నికల సంఘం, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కానీ భారత ఓటర్ల స్ఫూర్తి ఉష్ణోగ్రతలను అధిగమిస్తుందని తాను విశ్వసిస్తున్నానని అన్నారు. 18వ లోక్సభ సభ్యులను, 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ సభ్యులను మీకోసం, మీ సంక్షేమం కోసం, దేశం కోసం ఎన్నుకోవాలని రాజీవ్ కుమార్ పిలుపునిచ్చారు. పోలింగ్లో ఓటరుగా మీ బాధ్యతలను గుర్తెరిగి ఓటు వేయాలని సూచించారు. ఓటర్ల భాగస్వామ్యంతోనే ఎన్నికలు పారదర్శకంగా, సాఫీగా, శాంతియుతంగా సాగుతున్నాయని అన్నారు. ఏ ఒక్క ఓటు విలువను తక్కువ అంచనా వేయవద్దని, ఒక్క ఓటే ఫలితాలను తారుమారు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. చునావ్ కా పర్వ్ దేశ్ కా గర్వ్ నినాదంతో నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో
ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు ముందుకు రావాలని, తమ ఇంటి చుట్టుపక్కల వారిని, బంధువులను ఓటు వేసేలా ప్రోత్సహించాలని సూచించారు. ముఖ్యంగా యువత ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని, ఓటు వేసేందుకు ముందుకు రావాలని రాజీవ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటున్న కారణంగా ఉదయం వేళల్లోనే ఓటర్లు ఓటు వేసేలా చూడాలని ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థులకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈ మేరకు ఎన్డీఏ అభ్యర్థులకు ఆయన లేఖ రాస్తూ తన సందేశాన్ని దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ప్రజలకు తెలియజేయాలని కోరారు. ప్రస్తుత భారతదేశాన్ని మెరుగైన భవిష్యత్తుతో అనుసంధానించేందుకు ఈ ఎన్నికలు గొప్ప అవకాశమని, ప్రతి ఒక్కరికి మెరుగైన జీవితాన్ని అందించాలన్న మన లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా ఈ ఎన్నికలు నిర్ణయాత్మకంగా ఉంటాయని ఆ లేఖలో నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జనాభా పరంగా ప్రపంచంలో 144 కోట్ల 17 లక్షల మందితో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత 142 కోట్ల 5 లక్షల మందితో చైనా ద్వితీయ స్థానంలో ఉందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ 2024 తన తాజా నివేదికలో పేర్కొంది. ఇందులో 24% మంది 14 ఏళ్ల వయసులోపు వారని తెలిపింది. 10 నుండి 19 ఏళ్ల వయసు ఉన్నవారు 17% మంది, 10 నుండి 24 ఏళ్ల వయసు ఉన్నవారు 26% మంది, 15 నుంచి 64 ఏళ్ల వయసు ఉన్నవారు 68% మంది, 65 సంవత్సరాలు ఆపై ఉన్నవారు 7% మంది ఉన్నారని ఆ నివేదిక తెలిపింది. పురుషుల జీవితకాలం 71 ఏళ్లు, మహిళల జీవితకాలం 74 ఏళ్లు ఉంటుందని నివేదిక పేర్కొంది. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా తేతలి నుంచి ఈ ఉదయం తిరిగి ప్రారంభమైంది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నిన్న యాత్రకు విరామం ప్రకటించారు. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక, కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవీ చౌక్, పేపర్ మిల్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదుగా జగన్మోహన్ రెడ్డి యాత్ర ఎస్టీ రాజాపురం చేరుకుంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉద్యోగ భవిష్య నిధి నుంచి నగదు ఉపసంహరణ చేసుకోవడంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ కీలక మార్పు చేసింది. వైద్య ఖర్చుల కోసం చేసుకునే ఆటో క్లెయిమ్స్ పరిమితిని రెట్టింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పేరా 68J కింద ఆటో క్లెయిమ్స్ సెటిల్మెంట్ పరిమితిని 50,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు పెంచుతున్నామని వెల్లడించింది. నెల రోజులు లేక అంతకంటే ఎక్కువ రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా, ఆపరేషన్ చేయించుకున్నా ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. పారాగ్రాఫ్ 68J ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పుడు ఖాతాదారు ఎలాంటి వైద్య ధృవీకరణ పత్రాలు లేకుండా ఈ నగదుని పొందొచ్చు. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి పురస్కార గ్రహీత ఆల్బర్ట్ ఐన్స్టీన్ వర్ధంతి ఈరోజు. ఆయన 1879 మార్చి 14న జర్మనీలోని ఉటెన్బర్గ్లో జన్మించారు. ఆధునిక భౌతిక శాస్త్రానికి మూలమైన 2 సిద్ధాంతాల్లో ఒకటైన సాధారణ సాపేక్షత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. తత్వశాస్త్రంలో కూడా సిద్ధహస్తులైన ఐన్స్టీన్ ద్రవ్యశక్తి సమానత్వ సిద్ధాంతం E=mc²ను రూపొందించారు. క్వాంటం సిద్ధాంత పరిణామ క్రమానికి ముఖ్యమైన ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ సిద్ధాంతాన్ని కనిపెట్టినందుకు ఆయన 1921లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. భౌతిక శాస్త్రంలో ఎన్నో ప్రయోగాలు చేపట్టి మరెన్నో సిద్ధాంతాలను ప్రతిపాదించిన ఐన్స్టీన్ 1955 ఏప్రిల్ 18వ తేదీన తుదిశ్వాస విడిచారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ఈరోజు శ్రీరామునికి మహాపట్టాభిషేకం జరిగింది. 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు కళ్యాణ మండపంలో అభిషేక మహోత్సవం నిర్వహించారు. మహాపట్టాభిషేకం వేడుకను వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తరపున గవర్నర్ రాధాకృష్ణ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 175 శాసనసభ, 25 పార్లమెంటు స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. దేశంలోని ఓటర్లందరూ, ముఖ్యంగా యువ ఓటర్లు ఓటు వేసేందుకు ముందుకు రావాలని భారత ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ పిలుపునిచ్చారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటున్న కారణంగా ఉదయం వేళల్లోనే ఓటర్లు ఓటు వేసేలా చూడాలని ఎన్డీఏ అభ్యర్థులకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా తేతలి నుంచి ఈ ఉదయం తిరిగి ప్రారంభమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.